ఈరోజు లంచ్కి ఒక మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసానండి. మీకు ఈరోజు అయితే దొన్నె బిర్యానీ చేస్తున్నాను. బెంగళూరు సైడు చాలా ఫేమస్ ఈ బిర్యానీ. దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఎలా ఉంది బా? ఆస్వాదిస్తాండవా? కృషి ఎలా ఉందే? బాగుందా? దొన్నె బిర్యానీ బాగుందా? హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా మై వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్కి ఒక మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసానండి. ఏంటి అంటే ఈరోజు దొన్నె బిర్యానీ చేస్తున్నాను. మా ఇంట్లో చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బిర్యానీలు డిఫరెంట్గా చేస్తూ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఈరోజు అయితే దొన్నె బిర్యానీ చేస్తున్నాను. బెంగళూరు సైడు చాలా ఫేమస్ ఈ బిర్యానీ అయితే. ఇంకా ఈరోజు అయితే మనం కూడా చేసేద్దాం దొన్నె బిర్యానీ అయితే. ఇంక ఈ దొన్నె బిర్యానీకి ఏమేమి కావాలి, ఇంక నేను ఎలా చేస్తాను అనేది మొత్తం ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే నేను 3/4 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ తీసుకునేటప్పుడు మరీ చిన్న పీసెస్ కాకుండా, అలా అని పెద్ద పీసెస్ కాకుండా ఇలా మీడియం సైజు పీసెస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే బాగా వాష్ చేసుకునేయాలి. ముందు చికెన్ అయితే కలిపి పెట్టుకునేయాలండి. తర్వాత రైస్ కూడా నానబెట్టుకునేయాలి. ఇంకా చికెన్ కలిపి 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుందండి. కానీ నాకు అంత టైం లేదు, ఒక 1/2 అవర్ అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఈ దొన్నె బిర్యానీకి రైస్ అయితే చిట్టి ముత్యాల రైస్ అండి. ఈ చిట్టి ముత్యాల రైస్ వేస్తున్నాను. ఈ రైస్ కూడా ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దామా? ప్రాసెస్ చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసి వీడియోని చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, దొన్నె బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేద్దామా? చలో, ముందుగా అయితే చికెన్ని కలిపి పెట్టుకునేద్దామండి. నేను 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడైతే కొద్దిగా పసుపు అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత సాల్టు రుచికి తగినంత. తర్వాత పెరుగు 1/2 కప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకునేసేయాలి. ముక్కనైతే కొద్దిగా పిసికినట్టు కలుపుకోండి. సాల్టు, పెరుగు, ఈ పసుపు అంతా బాగా కలిసిపోతుంది. చికెన్ అయితే కలుపుకునేసినానండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే రైస్ అయితే కొలుచుకునేద్దామండి. నేను ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు రైస్ అయితే కొలుచుకుంటున్నాను. చిట్టి ముత్యాల రైస్ అయితే తీసుకున్నానండి. 1, 2. ఇప్పుడు ఈ రైస్ని బాగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకునేయాలి. రైస్ అయితే నానబెట్టుకునేసినానండి. ఈ రైస్ 1/2 అవర్ నానిన తర్వాత దొన్నె బిర్యానీ ప్రాసెస్ అయితే చూద్దాము. దొన్నె బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకునేసినానండి. ఏమేమి కావాలో మీకు కూడా చూపించేస్తారండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకునేసినానండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 10 తీసి పెట్టుకున్నాను. తర్వాత టమాటాలు అండి, 4 చిన్న సైజు టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. తర్వాత గరం మసాలాలు అండి, దొన్నె బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. బిర్యానీ ఆకు 2, తర్వాత స్టార్ పువ్వు, ఇలాచి, చెక్క, లవంగం, ఇది మరాఠీ మొగ్గ, మిరియాలండి, నల్ల మిరియాలు, సోంపు 1 స్పూన్ తీసుకున్నాను. నల్ల మిరియాలు కూడా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ నేను 3/4 కిలో చికెన్కి అయితే వేస్తున్నానండి. తర్వాత షాజీరా, తర్వాత రాతి పువ్వు, ఇది 1/2 స్పూన్ తీసుకున్నాను. రాతి పువ్వు, లవంగాలు 3 తీసుకున్నాను. చెక్క కొద్దిగా తీసుకున్నాను. ఇవి ఇలాచి 2 తీసుకున్నానండి. ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. తర్వాత దొన్నె బిర్యానీకి మెంతాకండి, 1 గుప్పెడు తీసుకున్నాను. తర్వాత పుదీనా కూడా, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ 1 కట్ట అనుకోవచ్చు మీరు. ఒక్కొక్క కట్ట తీసుకున్నాను. ఈ 3. ఈ మెంతాకు మాత్రం కట్ట పైనే ఉంటుంది. ఒక 2 కట్టలు తీసుకున్నాను. మనకు కట్ట అంటే ఇంత చిన్న సైజులో వస్తాయి.
కాబట్టి ఇది 2 కట్టలు తీసుకున్నాను. పుదీనా కొంచెం పెద్దది కట్టగానే వస్తుంది కాబట్టి నేను ఒక్కొక్క కట్ట తీసుకున్నాను. ఇవి కూడా ఆయిల్లో వేయించుకునేయాలి, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ముందుగా పచ్చిమిర్చి ఈ ఆకులన్నీ వేయించుకునేద్దామండి. స్టవ్ పైన బండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆకులన్నీ వేసుకునేయాలండి. ఈ ఆకులన్నీ వేగేలోపు ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టించుకునేద్దాము. గరం మసాలాలన్నీ మిక్సీ పట్టించుకునేసానండి. మనం వేసుకున్న ఆకులు కూడా బాగా వేగిపోయాయి. ఈ ఆకులన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత వీటిని కూడా మిక్సీ పట్టించుకునేయాలి. ఇప్పుడైతే దొన్నె బిర్యానీ అయితే చేసుకునేద్దామండి. ముందుగా దొన్నె బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలన్నీ వేసుకోవాలండి. నేను తక్కువే వేసుకుంటున్నాను. చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు మాత్రమే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకునేస్తున్నాను. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకునేయాలి. ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోవాలండి. టమోటా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు చికెన్ అయితే వేసుకునేద్దాము. చికెన్ కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ అయిపోయింది. చికెన్ వేసుకొని 3 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. మూత పెట్టి 3 నిమిషాలు అయితే బాగా మగ్గనిద్దాము చికెన్ని. ఈ లోపలైతే మనం వేయించి పెట్టుకున్న ఆకులన్నీ మిక్సీ పట్టించుకునేద్దాము. ఇలా మిక్సీ పట్టించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. చికెన్ అయితే 3 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్నాం కదా ఆకులన్నీ, ఆ పేస్ట్ అయితే వేసుకునేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా కలుపుకునేయాలండి. ఇలాగే కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలి. ఈ పేస్ట్ 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా గరం మసాలాలు, ఆ పొడి అయితే వేసుకునేయాలండి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. నేను స్పైసీగా ఉండాలి అనుకుంటున్నాను దొన్నె బిర్యానీ. మీకు పచ్చిమిర్చినే సరిపోతాయి అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ స్కిప్ చేయొచ్చు. మా ఇంట్లో కొద్దిగా స్పైసీగా తింటారు. పచ్చిమిర్చి వేసినాం కదా మళ్ళీ ఎందుకు రెడ్ చిల్లీ పౌడర్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడండి రెడ్ చిల్లీ కారం ఉండేటివి వస్తున్నాయి, కారం లేనివే వస్తున్నాయి కదా. కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది ఎక్కువ కారం ఉంటుందండి, అందుకే 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకునేయాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. మనం చికెన్ కలుపుకునేటప్పుడు ముందుగానే సాల్ట్ వేసుకున్నాము. రాళ్ళుప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. రాళ్ళుప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇలా 1 నిమిషం వేగాలండి. ఈ మసాలాలన్నీ వేగాలి. మసాలాలన్నీ ఇలా మంచిగా వేగి ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు వాటర్ అయితే వేసుకునేయాలి. నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. 1/4 గ్లాసు వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ కూడా ఉడకాలి కదా. నేను మిక్సీ జార్లో ఆకులన్నీ మిక్సీ పట్టించినాను కదా, దాన్ని అయితే కడిగి ఆ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు ఎసురు బాగా తెల్లి ఉడకాలి. ఇప్పుడైతే ఈ ఎసురుని నేను ఇంకొక బౌల్లోకి అయితే మార్చుకుంటున్నానండి. నాకు రైస్ వేస్తే సరిపోదేమో, సరిగ్గా ఉడకదేమో అని డౌట్గా ఉంది. మీరు పెట్టుకునేటప్పుడు కొద్ది పెద్ద బౌలే పెట్టుకోండి. చికెను రైసు అంతా బాగా ఉడుకుతుంది. నాకు ఇది రైస్ వేసినప్పుడు సరిగా ఉడకదేమో అని డౌట్గా ఉంది. డౌట్ ఎందుకు, మార్చేస్తే పోలా, అందుకే ఈ బౌల్లోకి అయితే మార్చుకునేస్తున్నాను. ఎసురుని అయితే వేరే బౌల్లోకి మార్చుకునేసినానండి. ఇప్పుడు ఎసురు బాగా తెల్లి ఉడకాలి, అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఎసురు అయితే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాం. చూడండి చుట్టూరు ఆయిల్ బాగా పైకి తేలింది.
ఇప్పుడైతే వాటర్ లేకుండా రైస్ వేసుకునేద్దాం. రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకునేయండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే ఈ స్టేజ్లోనే వేసుకునేయండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడైతే రైస్ కొద్దిగా ఉడకాలి. మూత పెట్టి ఉడికించుకునేద్దాం. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు నెయ్యి వేసుకోవాలండి. అసలైన టేస్ట్ నెయ్యి అయితే నేను 1/2 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు 1/2 కప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి రైస్లో బాగా కలిసే విధంగా ఇలా నిదానంగా కలుపుకునేయాలి. రైస్ కూడా దగ్గర పడతా ఉంది. బాగా ఇలా కలుపుకునేయాలి. ఇప్పుడు మూత పెట్టి దమ్ చేసుకునేద్దామండి. ఒక 15 నిమిషాలు దమ్ చేసుకుంటే మనకు దొన్నె బిర్యానీ రెడీ. ఈ ప్లేట్ పైన ఏదైనా ఒక బరువు పెట్టేద్దాం. ప్లేట్ పైన అయితే బరువు పెట్టేస్తున్నానండి. మంటనైతే సిమ్లో పెట్టుకుందాం. 15 నిమిషాలకి మనకి దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. 15 నిమిషాలు అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. అప్పుడే కలిపాను నేను. ఇప్పుడు ఒక్కసారి అయితే కలుపుకునేద్దాము. రైస్ కూడా ఉడికిపోయింది. చూసారా, దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది. దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చే టైం కూడా అయిపోయిందనమాట. అందరితో కలిసి ఆస్వాదిద్దాం. చలో ఇప్పుడైతే నేను బబ్బులను తోడుకొని రావాలి. వస్తానే ఏం చేసినావు? ఏం కనుక్కుంటావు? వస్తానే సెల్లు కరువులో ఉన్నాడు. సెల్లు రే తిందురా. ఎలా ఉంది బా? ఆస్వాదిస్తాండవా? బాగుందా దొన్నె బిర్యానీ? బెంగళూరు స్టైల్. మా కాలేజీలో అందరికీ చెప్పిన రమ్మనే వచ్చేటప్పుడు ఫోన్ చేసి రండి. ఖుషి ఎలా ఉందే? బాగుందా? మన ఇంట్లో బిర్యానీలు వెరైటీగా చేస్తే బాగా ఆస్వాదిస్తారు కదా. నాన్ వెజ్ని ఎంజాయ్ చేయాలి బాగా. అట్లని చెప్పి పదే పని తింటే రోగాలు వస్తాయి. బాగుందా ఇప్పుడు? ఇలా చేసుకొని ఆకుకూరలు కలుపుకొని తింటే దాని కథ వేరు. దొన్నె బిర్యానీ బాగుందా? సూపర్. నేను పెరుగు పచ్చడి అయితే చేసిన దీంట్లోకి. దొన్నె బిర్యానీ మా వాళ్ళు టేస్ట్ బాగుంది అంటున్నారు. చిట్టి ముత్యాలు వేసి చేసినాను. నేను కూడా టేస్ట్ చేసేస్తాను. వాళ్ళు తింటా ఉంటే నాకు నోరు ఊరిపోతుంది. ఈరోజు బిర్యానీ చేసి తినకుండా మా వాళ్ళ కోసం వెయిట్ చేశాను. వాళ్ళతో పాటు తిందామని చెప్పేసి. టేస్ట్ భలే ఉంది. చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పెరుగులోకి అయితే సూపర్ ఉంది. వేసుకొని చూడు. సూపర్గా ఉంది. అసలు చికెన్ ముక్క కూడా ఏం టేస్ట్గా ఉంది. చాలా బాగుంటుంది. అట్ట పెట్టుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. దొన్నె బిర్యానీ బెంగళూరు స్టైల్లో చేసినాను. చాలా బాగుంది. మీరు కూడా తిని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే పిచ్చి పీక్స్ అంట. ఇప్పుడైతే నేను తినేస్తున్నాను. ఫుల్గా ఆకలి అవుతుంది. మార్నింగ్ కూడా టిఫిన్ చేయలేదు. ఇప్పుడైతే నేను తినేస్తున్నాను. దొన్నె బిర్యానీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా మై వ్లాగ్స్. బాయ్.